హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, దోశ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదో చెప్పండి. దోశ అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరండి. దోశ అంటే చాలా ఇష్టంగా తినే వాళ్ళైతే ఎక్కువ మంది ఉంటారు. దాంట్లో నేను మా పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటాము. దాంట్లో వచ్చేసి క్రిస్పీ రవ్వ దోశ అంటే మరీ చాలా ఇష్టంగా తింటానండి. అలాగే రాగి దోశ అన్నా చాలా ఇష్టంగా తింటాను. ఇప్పుడైతే క్రిస్పీ రవ్వ దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ, ఒక కప్పు వచ్చేసి బియ్యం పిండి, అలాగే హాఫ్ కప్పు వచ్చి మైదా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తురుముకున్న క్యారెట్ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కొత్తిమీర అన్ని వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దానికి వచ్చి కంపల్సరీ 1/2 లీటర్ పైనే వాటర్ అయితే పడతాయండి. బాగా పల్చగా ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ ఇంత పల్చగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను కలిపినట్టుగా కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంత పల్చగా ఉండాలండి. స్టవ్ మీద తవ్వ పెట్టి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దాన్ని అలా కలుపుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. కలపకుండా అలా పైన వేస్తే మాత్రం రాదండి. అలా బాగా కలుపుకొని ఇలా పల్చగా చల్లుకోండి. కావాలంటే మీరు కల్లాపు జల్లినట్టుగా అయినా చల్లుకోవచ్చు. నేనైతే గ్లాస్ తో వేసాను, మీరు గ్లాస్ తో కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. నెక్స్ట్ దోశ అయితే నేను ఇలా కూడా వేసానండి. ఇలా కూడా వేసుకోవచ్చు. మీరు ఇలా కాకపోయినా మీరు కల్లాపు జల్లినట్టుగా, లేకపోతే ఆనియన్స్, క్యారెట్ దాంట్లో వేయకుండా తవ్వ పైన కూడా వేసుకోవచ్చు అండి. అది ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా క్రిస్పీ రవ్వ దోశ అయితే రెడీ ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉందండి. మా ఇంట్లో హోటల్లో తిన్నట్టుగా ఉందన్న ఫీలింగ్తో తిన్నారండి. అలా హ్యాపీగా తిన్నాం. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.